కర్నూలుకు చెందిన పునర్విక అనే చిన్నారి బృందం సోషల్ మీడియాలో వార్తల్లో అందరినీ కదిలించింది. ఆ చిన్న పాప SMA స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి నయం కావాలంటే చికిత్సకు సంబంధించి జోల్జాన్స్మా అనే ఇంజెక్షన్ వేయాలి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మందులలో ఒకటి. దీని ధర సుమారు 16 నుండి 17 కోట్ల రూపాయలు. అంత భారీ మొత్తాన్ని సామాన్య కుటుంబం భరించడం సాధ్యం కాదు కాబట్టి పునర్విక తల్లిదండ్రులు సోషల్ మీడియా ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. ఈ క్రౌడ్ ఫండింగ్లో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన యువత క్రౌడ్ ఫండింగ్ మొదలుపెట్టారు. ఆ వివరాలు లోకల్ ఎడిటింగ్లో చూద్దాం. సేవ్ పునర్విక సేవ్ లైఫ్ అనే భాగంలో మేము వచ్చేసి ఈ రోజు అయితే కలెక్షన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట మన కదిరిలో. సో మన కదిరి బస్ స్టాండ్ అలాగే స్కూల్స్ కాలేజ్ మొత్తం అని కూడా తిరిగామన్నమాట. ఆల్మోస్ట్ ఫోన్పేకి కానీ స్కానర్ కానీ తర్వాత అలాగే మాకు ఉండి కానీ చాలా మంది అయితే డబ్బులు అయితే ఇస్తున్నారు డొనేషన్స్. సో ఈ పాప వ్యాధి వచ్చేసి SMA type 1 అనమాట. ఈ వ్యాధి వచ్చేసి 1,00,000 మందిలో ఒకరికైతే వస్తుంది. కానీ ఈ పాపకి రావడం చాలా బాధాకరమైన విషయమే. సో ఆల్మోస్ట్ దీనికి గవర్నమెంట్ స్పందించలేదు కాబట్టి ఆల్మోస్ట్ మన ఏపీలో ఉన్న ప్రతి ఒక్క యూట్యూబర్లు అలాగే ప్రతి ఒక్కరు కూడా లోకల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కలెక్ట్ చేసి ఆ అమ్మాయికి అయితే డొనేషన్స్ అయితే చేస్తున్నారు అనమాట. సో అదే విధంగా మేము కూడా మన కది నుంచి డొనేషన్స్ అయితే బాగుంటుందని చెప్పేసి ఒక వీడియో పెట్టగానే మన బ్రదర్స్ మొత్తం మంది కూడా మేము ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు అయితే ముందుకు వచ్చారండి. మీ అందరూ కూడా థ్యాంక్ యూ బ్రో. సో మన లోకల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాగా సపోర్ట్ చేశారు. సో వచ్చిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ. సో అదేవిధంగా మేము వచ్చేసి స్కూల్స్ కాలేజెస్ అలాగే లోకల్ ఉన్న బస్ స్టాండ్ మొత్తం కూడా కలెక్ట్ చేసామన్నమాట. దాదాపు ఈరోజు వచ్చిన కలెక్షన్ అంతా కూడా మీకు లాస్ట్లో అయితే చెప్తాము. సో ఇంకా కలెక్ట్ చేయలేదన్నమాట, ఇంకా కౌంట్ అయితే చేయలేదు. వచ్చినంత కూడా మీకు నా వీడియోల రూపంగా చెప్తామండి. సో అదనమాట వీడియోకి సేవ్ పునర్విక సేవ్ లైఫ్. రాష్ట్రం అంతటా ఇప్పుడు ఒకటే మాట మనకు వినబడుతుంది, సేవ్ పునర్విక అని చెప్పి. ఆ చిన్న పాపకి వచ్చిన ఒక డిసీజ్ వల్ల ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్నప్పుడు ఒక ఇంజెక్షన్ 16 కోట్లకి అవుతుందని చెప్పి మనందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో ప్రతి ఒక్క చోట ట్రెండ్ అవుతుంది. దానిలో భాగంగా ఈ రోజున మనకి చేతనైనంత సాయం చేద్దాం. ఇప్పుడు మన ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఈ పాపని తమ చెల్లెల్లాగా ఒక ఇది తీసుకొని అందరూ చాలా కృషి చేస్తున్నారు. మన కదిరి నుంచి కూడా ఏమైనా ఒక చిన్న హెల్ప్ చేద్దామని అన్ని డబ్బులు కలెక్ట్ అవ్వకపోయినా మా వంతు ఎంత వీలైతే అంత హెల్ప్ చేసి కదిరి నుంచి కూడా ఒక హెల్ప్ చేద్దామని ఇదంతా ఇనిషియేటివ్తో ఇదంతా చేస్తున్నాం. మీరు కూడా మీకు ఎంత సహాయం అయితే అంత ఈ QRకి చేయండి. ఆ పాపకి హెల్ప్ చేసినట్టు, ఆ పాపని ఒక ప్రాణం కాపాడినట్టు ఉంటుంది. జై హింద్.